హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా డిసెంబర్ 1వ తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ డాక్యుమెంట్స్ అనేవి సచివాలయ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పలానా ఆఫీసర్ దగ్గర అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే మనము పెన్షన్దారులు ఈ డాక్యుమెంట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ అనేది సచివాలయ ఎంప్లాయీస్ దగ్గర సబ్మిట్ చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి సో దాన్ని ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే భర్త మరణించిన పెన్షన్ కేసులు, గత నెలలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి భర్త మరణించినట్లయితే కనుక డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఆధార్ కార్డు, వితంతు ఆధార్ కార్డు దరఖాస్తుతో పాటుగా మీ గ్రామ మరియు వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కు సమర్పించండి. మీ పేరుతో స్పౌస్ పెన్షన్ అనగా వితంతు పెన్షను ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఒకవేళ నవంబర్ నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకొని ఎవరైనా చనిపోయి ఉంటే కనుక గత నెలలో సో అలాంటి వాళ్ళకు సంబంధించి మీరు తప్పనిసరిగా ఏంటంటే డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులు అనేవి తీసుకొని సో ఎవరైతే క్యాండిడేట్ చనిపోయి ఉంటారో అతని భార్య అనేది ఎవరైతే ఉన్నారో సో ఆమె వచ్చేసి సో ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి వితంతు ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి చనిపోయినటువంటి వారి యొక్క డెత్ సర్టిఫికేట్, సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు. సో అతని దగ్గరికి వెళ్ళి మీరు ఇవైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అతను దీన్ని పరిశీలించిన తర్వాత నెక్స్ట్ మీకు జెన్యూన్ అనగా మీరు పక్కాగా ఏజ్ పరంగా కానివ్వచ్చు సో ఈ విధంగా చనిపోయినట్టు వాళ్ళు వెరిఫికేషన్లో గుర్తిస్తే కనుక మీకు డిసెంబర్ 1వ తేదీ నుండి ఏదైతే 4,000 రూపాయలు ఇతను పొందుతున్నారు కదా సో ఆ 4,000 రూపాయలు మీ పైన ట్రాన్స్ఫర్ అవుతాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.